హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే లేటెస్ట్గా మిరాయ్ అనే ఒక మూవీ వచ్చింది. సో ఆ మిరాయ్ మూవీలో తేజ సజ్జాని డైరెక్ట్ చేసినటువంటి మ్యాప్స్ అలియాస్ మ్యాడీ మానపల్లి అన్న మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సో అది మధుకర్ అని కూడా అంటారట. సో ఇప్పటి వరకు ఈయన చేసినటువంటి క్యారెక్టర్స్ ఒక ఎత్తు అయితే మిరాయ్లో చేసింది ఒక ఎత్తు. సో మిరాయిని సాధించినటువంటి తేజ సజ్జాని డైరెక్ట్ చేసిన మ్యాప్స్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అన్న, హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో అంటే నార్మల్గా మేము సినిమా చూస్తున్నంతసేపు త్రూ అవుట్ క్యారెక్టర్ ఆల్మోస్ట్ తేజ సజ్జాని డైరెక్ట్ చేసినటువంటి క్యారెక్టర్ మీది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ సక్సెస్ని ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఎన్నో సంవత్సరాల కష్టం. ఓకే, ఎన్నో సంవత్సరాలు. ఎన్ని ఇయర్స్ పట్టిందన్న సినిమాకి? ఆ, ఈ జర్నీ కాదు, అంటే మిరాయి జర్నీ ఒకటి కాదు. ఓకే, నా ఎంటైర్ జర్నీ చూసుకుంటే చాలా సంవత్సరాల స్ట్రగుల్స్ తర్వాత మిరాయి ఒక గుర్తింపు తీసుకురావడం వచ్చింది నాకు, అంటే జరిగింది. మాటల్లో చెప్పలేము ఆనందాన్ని. ఓకే, గ్రేట్. అండ్ నాకు తెలిసిన వరకు ఏంటంటే మీరు ఆల్మోస్ట్ అంటే శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా కాంచెల్లి మీ సినిమా జర్నీ స్టార్ట్ అయిందని తెలుసు. ఆల్మోస్ట్ అంటే ఒక 21 ఇయర్స్ తర్వాత ఒక సక్సెస్ వచ్చింది. అసలు ఏంటి ఇంత పెద్ద లాంగ్ జర్నీ వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంటి అసలు? అంటే మొదట యాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక. డైరెక్ట్గా వచ్చి మనం అవ్వలేము అనేది, నాన్నగారు కూడా యాక్టర్ డబ్బింగ్ ఇన్ఛార్జ్. ఓకే, సో నాన్నగారితో పాటు వచ్చి తిరిగేటప్పుడు అర్థమైంది నాకు, ఓ అనుకున్నంత ఈజీ కాదు, టక్కని మనం రాగానే పిలిచి ఇవ్వడానికి ఇదే మన ఇల్లు కాదు. ఓకే, చాలా కష్టాలు ఉంటాయి ఇక్కడ. సో ఫస్ట్ ఇది రావాలి అని అంటే టెక్నికల్గా ఏదన్నా ఒక సైడ్ వెళ్తే బెటర్ కదా, డైరెక్టర్స్కి వీళ్ళందరికీ దగ్గరగా ఉండొచ్చు అనే దాంట్లో నాకు గ్రాఫిక్స్ అంటే ఇష్టం బాగా. ఫస్ట్లో వెళ్ళి ఇన్స్టిట్యూట్స్ తిరిగి కొటేషన్స్ తెచ్చుకున్నా. ఓకే, చూస్తే వాళ్ళు ఇచ్చిన బడ్జెట్స్కి నేను ఎఫర్ట్ చేయలేను అసలు ఆ పరిస్థితులు పెట్టలేవు. అంటే ఇంకేం చేయాలో తెలియక నాన్నగారేమో నన్ను డబ్బింగ్ ఇంజనీర్ చేద్దాం అనుకున్నారు. ఓకే, ఒక నెల రోజులు వెళ్ళాను. నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు దాని మీద అసలుకి. సరే ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తే ఎడిటింగ్ మీదకి ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడు నాన్నగారు చెప్పాను, లేదు నేను ఎడిటింగ్లో జాయిన్ అవుతాను, ఎడిటింగ్ నేర్చుకుంటాను. షూరా అంటే షూర్, సరే అని శబ్దాలయకి తీసుకెళ్ళి అక్కడ మేనేజర్ గారితో మాట్లాడి అక్కడ నేను జాయిన్ చేయించారు. అక్కడి నుంచి ఇంకా ఫస్ట్ అప్రెంటిస్గా చేసిన ఫస్ట్ సినిమా అబ్జర్వేషన్, చిన్న చిన్న వర్కులు చేసిన ఫస్ట్ సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేసి కృష్ణవంశీ గారితో చక్రం, రాధాగోపాలం ఇవన్నీ చేశారు. ఓకే, రెడీ, ఇట్లా బుజ్జిగాడు, ఇంకెలా చేసుకుంటూ సీరియల్స్ చేశాను. 2 సీరియల్స్ చేశాను ఎడిటర్గా. అంటే సినిమాలు చేసే టైంలో ఆపరేటర్గా అసిస్టెంట్గా చేస్తున్న టైంలోనే ఒక 2 సీరియల్స్కి ఎడిటర్గా చేశాను. మళ్ళీ ఇవన్నీ చేస్తూ నేనే ఓన్గా ఒక షార్ట్ ఫిల్మ్ కథ రాసుకున్నాం. అంటే నేను, చంద్ర అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, ఇద్దరం కలిసి ఒక కథ రాసుకున్నాం. ది జఫా అని టైటిల్ పెట్టుకొని, జఫా ఓకే ఓ టైటిల్ పెట్టుకొని, అంటే బ్రహ్మానందం గారి దగ్గర నుంచి ఆ పదం బాగా ఎక్కువ వింటుంటాం కదా, ఆయన సినిమా కూడా వచ్చింది. అవును, ఆ సినిమాకి నేనే ఎడిటర్ని. ఓ దానికి మీరేనా? ఓకే ఓకే. 2007లో జఫా అనే కథ రాసుకొని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి క్యామ్ కోడర్ తెచ్చుకొని మేమే ట్రైపాడ్ మీద పెట్టి మేమే రికార్డ్ చేసుకొని మేమే యాక్ట్ చేసుకోవడం, మేమే ఎడిటింగ్ చేసుకోవడం అన్నీ చేసి అప్లోడ్ చేసాం యూట్యూబ్లో. పెద్దగా ఏం తెలియదు అప్పటికి యూట్యూబ్ ఎవరికి. 2004లో లాంచ్ అయింది యూట్యూబ్. 2007లో మేము పెట్టిన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అది. ఓకే, సో ఎవరికి తెలియదు, అది 600 వ్యూస్ అయినా ఉంటే. అంటే అప్పుడు అసలు ఎవరు యూట్యూబ్ కూడా వాడరుగా. మేబీ నా తెలిసి 2007 అంటే అసలు ఎవరు అసలు ఆల్మోస్ట్ నార్మల్ కాల్స్కే లేదు ఆ టైంకి, ఈవెన్ గ్రామాల లెవెల్. అవును, అంటే మనకు తెలిసిన వాళ్ళందరికి మేమే చూపించి 600 వ్యూస్ అయినా తీసుకొచ్చాం. ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఎడిటింగ్ చేసుకుంటూ ఆ డైరెక్టర్స్ని అడగడం మొదలు పెట్టాను నేను అప్పుడు. నేను యాక్టర్ని అవుతా అంటే, అరే ఎందుకురా నీకు, ఎడిటర్గా మంచి వాల్యూ ఉంటుంది, మంచి వర్క్ చేస్తావు నువ్వు, ఇందులోనే ఉండు, కెరీర్ బాగుంటుంది, కష్టాలు ఉండు ఫస్ట్ అంటే మనం వినేది లేదు తగ్గేది లేదని అలా మళ్ళీ
అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి పీటర్ హైన్ గారితో పాటు పర్సనల్ ఎడిటర్గా వెళ్ళిపోయాను. పీటర్ హైన్ గారు చేసే ఫైట్స్ అన్నిటికీ నేను ఎడిట్ చేసేవాను ఒక 1 year ఆ పర్టికులర్ సీక్వెన్సెస్కి. సో అట్లా అంటే చెన్నై వెళ్ళిపోవచ్చు, ముంబై వెళ్ళిపోవచ్చు. అప్పటికి పీటర్ గారు అక్కడ 2 ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఆయనతో పాటు వెళ్ళిపోతే కొత్త ఇండస్ట్రీలు కదా, అక్కడికి వెళ్ళి ట్రై చేయొచ్చు, అక్కడ ఎవరికి తెలియదు కదా నేను అనుకొని అలా వెళ్ళా. అక్కడ కూడా నాకు తిరగడం అయిపోతుంది కానీ ట్రై చేయడానికి దొరకట్లేదు. ఇది వర్కౌట్ అవ్వట్లేదే అనుకొని బయటకు వచ్చేసి మళ్ళీ ఒక ఛానల్లో జాయిన్ అయ్యి యాంకరింగ్ చేసావు. ఒక 1 year యాంకరింగ్ చేశాను, ప్రోగ్రామ్ డైరెక్షన్ చేశాను. అంటే ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ అంటారు కదా, అలా ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా ఒక 1 year యాంకర్గా కలిపి చేసి నన్ను విజయ్ సన్నీ ఉన్నారు కదా, విజయ్ సన్నీని యాంకర్గా నన్ను మార్చింది. ఓహో, సన్నీ అన్న మిమ్మల్ని యాంకర్గా మార్చింది. అప్పటికి నేను కలిసి ఒక సినిమా చేసాం, పప్పు అని. పప్పు కృష్ణుడు గారు హీరో. అవునవునవును. ఆ సినిమాలో నేను సన్నీ ఫ్రెండ్స్ అయ్యాం. అక్కడి నుంచి సన్నీ నన్ను లేదు నీలో పొటెన్షియల్ ఉంది, నువ్వు యాంకరింగ్ చేద్దు కానీ రా అని చెప్పని యాంకరింగ్ లో తీసుకెళ్ళాను. అప్పటికి యాంకరింగ్ లో ఉన్నాడు సన్నీ అన్న కదా. సో నాకు యాంకరింగ్ నేర్పించింది అదంతా కూడా సన్నీని ఆ టైంలో. యాంకరింగ్ చేసి ఒక 1 year మళ్ళీ డీవియేషన్ వచ్చింది, ఇది కాదు యాక్టింగ్ కాదు. మళ్ళీ అది ఆపేసి మళ్ళీ బయటకు వచ్చి షార్ట్లు చేయడం స్టార్ట్ చేసి ఆ ప్రాసెస్లో కార్తిక్ గారు నేను కలవడం, మేము కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం దిస్ బై దట్ గర్ల్ అని. అది బాగా వైరల్ అయింది ఆ టైంలో. అక్కడి నుంచి కాల్స్ రావడం మొదలయ్యేవి సినిమాలకి. అప్పటి నుంచి తర్వాత పోరా పోవే అని ఒక సినిమా వచ్చింది, ఫుల్ లెంత్ క్యారెక్టర్, అది కూడా అదొక సినిమా చేశా. అట్లా అడపా సినిమాలు వస్తూ ఉండేవి, చేస్తూ ఉండేవాడిని. పెద్దగా గుర్తింపు రాలేదు. సవారీ అని ఒక సినిమా చేశాను, నందు గారి సినిమాలో నాకు మంచి అప్లాజ్ రావడం స్టార్ట్ అయింది. సినిమా రిలీజ్ అయింది, అప్లాజ్ రావడం స్టార్ట్ అయింది, లాక్డౌన్ పడింది. లాక్డౌన్ అయిపోయేటప్పటికి ఇంకా సంవత్సరంలో అందరూ అన్ని మర్చిపోయారు కంప్లీట్గా. మళ్ళీ మొదటికి వచ్చింది, స్టార్టింగ్ నుంచి వ్యాపారం మళ్ళీ మొదలు పెట్టండి రా అన్నట్టు మళ్ళీ మొదటికి వచ్చింది. సరే ఇంకా మళ్ళీ సేమ్ అవే ప్రయత్నాలు. తెలిసిన ఫ్రెండ్స్ అందరూ నన్ను ర్యాండమ్గా ఎక్కడో చూడడం, క్యారెక్టర్ ఒకటి ఉంది నువ్వు అర్జెంట్ ఆఫీస్కి రా అని అనడం, ఆఫీస్కి వెళ్ళడం, క్యారెక్టర్ చెప్పడం, చేయడం. అట్లా మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. పాపం పసివాడు అని ఒక వెబ్ సిరీస్ చేశాను, తర్వాత మహానటులు అని ఒక సినిమా చేశాను, డిటెక్టివ్ కార్తిక్ అని ఒక సినిమా చేశాను, చౌరీపాఠం చేశాను, ఈగిల్, తర్వాత మిరాయ్. సో ఇక మిరాయ్ టాపిక్ వచ్చింది కాబట్టి, సో మిరాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ క్యారెక్టర్ని అంటే మీకు కార్తిక్ గారు పరిచయం ఉన్నారు, ఆల్రెడీ ఉన్నారు. సో ఈ క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు ఆడిషన్ తీసుకున్నారని మేము విన్నాం. బట్ అంత ఫ్రెండ్ అయినప్పుడు, అంత పరిచయం అయినప్పుడు ఆడిషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటన్నా అసలు? అంటే ఆడిషన్ అంటే పర్టికులర్ రెగ్యులర్ ఆడిషన్ లాగా కాదు అసలుకి. అప్పటికి నేను ఆల్రెడీ ఈగిల్ వర్క్ జరుగుతూ ఉంది, చేస్తున్నాను. చౌరీపాఠం అని ఇంకొక సినిమా కూడా జరుగుతూ ఉంది. సో ఆ 2 జరుగుతున్న టైంలోనే కార్తిక్ గారితో కలిసి వర్క్ చేస్తున్నాను. అప్పటికి ఇలా ఒక క్యారెక్టర్ ఒకటి ఉంది ఇది అని చెప్పి జస్ట్ ఒక వీడియో పంపిమన్నారు అంతే, అంటే శాంపుల్ గా అంతే, ఆడిషన్ లాగా అని చెప్పడానికి. ఈగల్ టైంలోనే మిరాయ్ ఉంది అంటే మిరాయ్ ఆలోచన ఉంది ఆయనకి అంటే ఉంది. ఓకే, సో చెప్పారు, జస్ట్ ఆ వీడియో పంపించాను. ఈగిల్ క్యారెక్టర్ మాత్రం నాకు ఆడిషన్ లాగా కావాలని అడిగారు. అంటే ఆ క్యారెక్టర్ కి అసలు ఎలా చేస్తావు ఏంటి, పర్టికులర్ నాకు ఆ క్యారెక్టర్ సంబంధించిన ఆడిషన్ క్లిప్ చేసి పంపి అన్నారు. దానికి క్లిప్ చేసి పంపించాను. అంటే దాంట్లో కొంచెం డిఫరెంట్ గా ఉంటది క్యారెక్టర్ కాబట్టి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఆ చిన్న ఇన్నోసెన్స్ కావాలి. సో ఆల్రెడీ కార్తిక్ గారికి తెలుసు కాబట్టి లేదు ఇది జస్ట్ అంతే చిన్న వీడియో చేసి పంపించు సరిపోతుంది, అట్లా పంపించాను. కానీ పర్టికులర్ ఆడిషన్ అయితే కాదు ఈ సినిమాకి. సో ఎన్ని రోజులు షూట్ చేశారంటే మిరాయ్ స్టార్టింగ్ నుంచి? అంటే మీకు తెలిసినంత వరకు ఎన్ని ఇయర్స్ టైం పట్టింది? అంటే మాకు తెలిసి ఎప్పుడో అనౌన్స్ చేశారు సినిమాని, బట్ అది పోస్ట్ పోన్ అవుతూ లేకపోతే వర్క్ జరుగుతూ అసలు వచ్చింది అన్నారు, దాని తర్వాత మళ్ళీ లేదు, మళ్ళీ రావట్లేదు, వస్తుంది, మనోజ్ గారు విలన్, ఇవన్నీ వింటున్నాం. కానీ బట్ పర్టికులర్గా ఒక అఫీషియల్గా వస్తుంది అనేది ఎన్ని రోజులు టైం పట్టింది అసలు? టైం టేకింగ్ ప్రాసెస్ అరౌండ్ 2.5 years పట్టింది. 2.5 years పట్టింది. ఓకే, 2.5 years సినిమా మొత్తం. అంటే మీ జర్నీ సినిమా తోటి మిరాయ్ తోటి? నాది 70% ఆఫ్ ది జర్నీ ఉంది కంప్లీట్గా, 60% ఆఫ్ ది జర్నీ ఉంటాను నేను కూడా మొత్తం అంతా సినిమా తోటి. ఓకే, సో ఫస్ట్ అంటే బిగ్ స్క్రీన్ పై అంటే మీరు ఇన్ని రోజుల కష్టం, ఇన్ని సినిమాలు చేశారు, ఇంత జర్నీలో ఎవరు కూడా అంత రాలే, బట్ మిరాయ్ తోటి వచ్చింది. ఫస్ట్ వచ్చినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటన్నా? బెస్ట్ కాంప్లిమెంట్ నాకు చాలా మంది కళ్ళలో నీళ్లు చూస్తారు. అవునా?
అంటే నా జర్నీ నాకు చుట్టుపక్కల ఉన్న చాలామంది ఫ్రెండ్స్ నాకు ఎప్పుడు సపోర్ట్గా నిలబడ్డారు. అంటే నా ఫ్యామిలీ తర్వాత ఫ్యామిలీ లాగా అంత సపోర్ట్గా నా ఫ్రెండ్స్ అందరు చాలామంది నిలబడ్డారు అనమాట. అందరి కళ్ళలోంచి నాకు నీళ్లు కనిపించినాయి. అంటే మాటల కంటే కన్నీళ్ళు ఎక్కువ చెప్తాయి కదా. సో వాళ్ళ కళ్ళలోంచి వచ్చిన ఆనంద బాష్పాలు నాకు ఎక్కువ చెప్పాయి ఇంకా. బట్ అలానే అసలు కాంప్లిమెంట్స్ రాలేదని కాదు, వచ్చాయి నాకు. వాటి తర్వాతే మిగతావన్నీ. ఓకే, గ్రేట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సినిమాలో మీది అంటే తేజ సజ్జా గారిది త్రూఅవుట్ క్యారెక్టర్ అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత అంటే నార్మల్గా మీరు షూట్ చేస్తున్నప్పుడు ఈవెన్ గెటప్ సీన్ గారిది కూడా కొంత అవసరం అయితే ఆయన కొద్దిసేపు ఉండరు. బట్ మిమ్మల్ని తీసుకొని తేజ గారు వెళ్తారు అక్కడికి, ఆ ప్లేస్కి వెళ్ళడం అవన్నీ చేయనప్పుడు. సో అప్పుడు అంటే ఆ క్యారెక్టర్, ఇంత పెద్ద క్యారెక్టర్ నాకు ఇస్తున్నారు కార్తిక్ గారు అని మీకు అర్థమైందా? అంటే ముందే ఆ టైంకి పర్టికులర్ క్యారెక్టర్ చెప్పినప్పుడు చెప్పినప్పుడు మాకు క్యారెక్టర్ ఇది ఇలా క్యారెక్టరేషన్ అని చెప్పారు. తర్వాత సీన్స్ చెప్పారు మొత్తం అంతా. సో సీన్స్ చెప్పే ప్రాసెస్లో ఎంత జర్నీ ఉన్నామంటే అనేది అర్థమవుతుంది కదా. అందులో ఇంకా ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో నుంచి ఉన్నాను కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఈజీగా అర్థమవుతుంది. నాకు అంతకుముందు ఈగిల్లో కూడా కార్తిక్ గారు చాలా మంచి క్యారెక్టర్, త్రూఅవుట్ జర్నీ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారు. అనుపమ గారితోనే కంటిన్యూస్ ట్రావెల్ చేస్తూ ఉంటాను. సో చౌరిపాఠం కూడా నాకు కార్తిక్ గారి సైడ్ నుంచే వచ్చింది. కార్తిక్ గారే ఆ క్యారెక్టర్కి రిఫర్ చేశారు నన్ను. ఓకే, గ్రేట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు నాకు తెలిసి నేనేమనుకున్నా అంటే స్టిల్ ఇప్పుడు వచ్చేటువంటి యంగ్ జనరేషన్స్ ఏదైతే ఉందో 25, 24 ఈ ఏజ్ అనుకున్నా. బట్ మీరు ఇండస్ట్రీకి వచ్చే 21 ఇయర్స్ అయింది. నిజంగా నాకు నమ్మడానికి అసలు వీళ్ళు ఏంటి అంటే నేను అనుకున్నా పర్సనల్గా 21 ఇయర్స్ అయిందా అని అనుకున్నా ఇండస్ట్రీకి వచ్చే. బట్ ఇంత పెద్ద జర్నీలో నిజంగా చాలా ఉంటాయి. అంటే మీరు వర్క్ చేస్తున్నారు కానీ బట్ ఫ్యామిలీ సైడ్ నుంచి వెళ్ళి చాలా సపోర్ట్ ఉండాలి. ఈవెన్ ఎస్పెషల్లీ ఇండస్ట్రీలోకి రావాలి అంటే ఫ్యామిలీ సైడ్ నుంచి ఎలా ఉండదు అన్న? ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండదు? థ్యాంక్స్ చెప్పడాలు ఇవన్నీ చాలా చిన్న చిన్న పదాలు అయిపోతాయి ఫ్యామిలీకి. ఇన్ని సంవత్సరాలు అంటే మొదట నేను ఎడిటింగ్ చేసే టైంలో ఎంతో కొంత సంపాదించేవాడిని, ఇంట్లో ఇచ్చేవాడిని తీసుకొచ్చి స్టార్టింగ్ నుంచి. మెజారిటీ సంపాదన అంతా నాన్నగారిదే. నాన్నగారు సంపాదించే మొత్తం ఫ్యామిలీని అంతా చూసుకునేవాళ్ళు. ఎడిటింగ్ టైంలో నాకు వచ్చిన డబ్బులు కూడా తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేవాడిని. అంటే నాకు వేరే ఖర్చులు వేరే అలవాట్లు ఏం లేవు కంప్లీట్గా అసలుకి. ఇంట్లోనే ఇచ్చేసేవాడిని డబ్బులు అంతా. ఎప్పుడైతే ఎడిటింగ్ అంతా ఆపేసి నేను యాక్టింగ్లోకి వస్తాను అన్నానో మా నాన్నగారికి తెలుసు కదా. మా నాన్నగారు కూడా యాక్టర్గానే ఉన్నారు కాబట్టి చాలా స్ట్రగుల్స్ చూసారు నాన్నగారు కూడా. ఫైనాన్షియలీ మేము చాలా తక్కువ స్టేజ్లోనే ఉన్నాం. బట్ స్టిల్ నాన్నగారు ఎప్పుడు నాకు నో చెప్పింది లేదు. ఏదన్నా అంటే ఆలోచించుకొని డెసిషన్ తీసుకుంటున్నావా అన్నారు ఫస్ట్. యాక్టింగ్లోకి ఇలా వచ్చేస్తా నేను, ఎడిటింగ్ ఆపేస్తాను పర్టికులర్గా అని చెప్పగానే ఆలోచించి డెసిషన్ తీసుకుంటున్నావా అంటే లేదు నేను ఆలోచించే డెసిషన్ తీసుకుంటున్నాను. ఎప్పుడు అవుతావు తెలుసా నీకు? తెలియదు బట్ అవుతా, ఖచ్చితంగా కొడతా నేను. సరే ఓకే ఆల్ ది బెస్ట్, ట్రై చేయి అన్నారు. మొత్తం అన్నీ ఆపేసాను నేను. ఈ ప్రాసెస్లో మెజారిటీ అంటే ఎప్పుడో ఎక్కడికి తిరగాలి, ఆడిషన్స్కి వెళ్ళాలి, వీటికి ఎక్కడికి వెళ్ళినా కూడా బండిలో పెట్రోల్ అయితే కొట్టించాలి, నీళ్ళు పోస్తే నడవదు కాబట్టి ఇంకా డబ్బులు కావాలంటే నాకు వేరే సోర్స్ ఏం లేదు. నాన్నగారి దగ్గరికి వెళ్ళేవాడిని, అడిగేవాడిని, నాన్నగారు ఇచ్చేవాళ్ళు. ఒక్కోసారి నాన్నగారిని డబ్బులు అడగడానికి మొహం చెల్లేదు కాదు. మా అమ్మ దగ్గరికి వెళ్ళి నుంచానమ్మా ఒక 100 అంటే మళ్ళీ అమ్మ వెళ్ళి నాన్నగారి దగ్గర తీసుకొచ్చి ఇట్లా నాకు నాన్నగారి దగ్గర నుంచి మేజర్ సపోర్ట్. తమ్ముడు కూడా లవ్ టచ్ అని ఒక సినిమా చేశాడు ఎడిటర్గా. తమ్ముడు కూడా ఎడిటర్? తమ్ముడు దాంట్లో యాక్టర్గా చేశాడు. ఓకే, సో అంటే ఇండస్ట్రీ అంటే ఫ్యామిలీ మొత్తం ఇండస్ట్రీలో ఉంది. అవునా? యా, తమ్ముడు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. తమ్ముడు యాక్టర్ అవ్వాలని చెప్పిన తమ్ముడికి కూడా ఉంది. బట్ కానీ ఎప్పుడైతే నేను ఈ స్ట్రగుల్స్ వీటిలో ఉన్నానో ఫినాన్షియల్లీ నాన్నగారు ఒక్కడి మీద మొత్తం బర్డెన్ పడిపోయింది కదా. ఇంకా తమ్ముడు అంటే కెరీర్ లేదు నేను యాక్టర్ అవ్వలే, వద్దులే నేను జాబ్లో జాయిన్ అవుతా అని చెప్పని తమ్ముడు జాబ్లో జాయిన్ అయ్యి వాడి సంపాదన ఇంట్లో ఇవ్వడం స్టార్ట్ చేశాడు. బట్ ఎప్పుడైనా కానీ ఇంట్లో అన్న కష్టపడతాడు, తమ్ముడు తిరుగుతాడు. ఇక్కడ రివర్స్ ఉంది కదన్న అసలుకి. నిజంగా లక్కీ అలాంటి తమ్ముడు, చాలా లక్కీ నేను. అదే నా ఫ్యామిలీ అంతా నాకు అంతే సపోర్టివ్గా టిల్ డేట్ వరకు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎడిటింగ్ చేస్తుంటే బాగుండేది కదా, డబ్బులు వచ్చాయి కదా. అంటే మధ్యలో చాలా సిచ్యువేషన్స్లో చాలా అప్పులు చేయాల్సిన పరిస్థితులు వచ్చినా కూడా ఒక్కరోజు కూడా రాలేదు నాన్నగారి దగ్గర నుంచి అన్నమాట. నువ్వు సంపాదించడం ఆపేయకపోతే ఈ రోజు మనకి ఇబ్బంది ఉండేది కాదు కదా అని ఒకసారి అనలేదు. ఓకే, గ్రేట్. అలాంటి ఫ్యామిలీ. అట్ ద సేమ్ టైం నాకు ఫ్రెండ్స్ కూడా అంతే సపోర్ట్గా నిలబడే వాళ్ళు ఉన్నారు. అంటే మనం ప్రయత్నాలు చేసేటప్పుడు సూటిపోటు మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు గట్టిగానే. అట్ ద సేమ్ టైం వెనకాల నుంచొని నువ్వు చేయరా రే
అని చెప్పే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఓకే, గ్రేట్, సూపర్. అండ్ ఇక మిరాయి విషయానికి వస్తే కంప్లీట్గా అంటే మీరు ఎడిటర్ ఆల్రెడీ, అండ్ మిరాయికి వచ్చినటువంటి పెద్ద కాంప్లిమెంట్ ఏంటంటే విజువల్స్. సో యాజ్ ఎ ఎడిటర్గా మీరు స్టార్టింగ్ నుంచి అంటే అవుట్పుట్స్ అవన్నీ మీకు అర్థమవుతున్నాయా, లేకపోతే చూసినప్పుడు అంటే మీరేమనుకోరు అసలు షూట్ టైంలో ఉన్నప్పుడు ఇంత పెద్ద సక్సెస్ వస్తుంది అని అనుకున్నారు అసలు? సక్సెస్ డామ్ షూర్ అనేది మాకు అంటే నాకు కథ మొదట్లోనే తెలుసు. అట్ ది సేమ్ టైం విజువల్స్ పరంగా ఆల్రెడీ ఎలా వస్తున్నాయని మేము సెట్లో చూస్తూనే ఉన్నాం. ఈ రేంజ్ సక్సెస్ అనేది అది మన చేతుల్లో లేదు. ఖచ్చితంగా మంచి కథ చేస్తున్నాము, అందరికి నచ్చుతుంది అని నమ్మకంతో ఉన్నాం. విజువల్స్ పరంగా అసలుకి ప్రాబ్లం ఉండదు. విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుతున్నారు బాగా సినిమాకి. విఎఫ్ఎక్స్ ఈ రేంజ్లో అవుట్పుట్ వస్తుంది అనేది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కూడా చేయలేదు? ఎందుకంటే నేను ఎడిట్లో లేను అసలు సినిమాకి. నేను జస్ట్ యాక్టర్ని మాత్రమే. డేట్స్ చెప్తారు, షూట్ లొకేషన్కి వెళ్తాను, యాక్ట్ చేసుకుంటాను, వచ్చేస్తాను, అంతే నా పని. అయిపోయిన తర్వాత డబ్బింగ్కి వెళ్ళాను, వచ్చేసాను. డబ్బింగ్ టైంలో కూడా నాకు ఇంకా అప్పటికి ఫైనల్ విఎఫ్ఎక్స్లు ఇవన్నీ నేను చూడలేదు ఇంకా డబ్బింగ్లో కూడా. సో డైరెక్ట్ స్క్రీన్ మీద చూడడమే. స్క్రీన్ మీద చూసి నేను నార్మల్ ఆడియన్స్ ఎలా అయితే చూసి రియాక్షన్స్ ఉన్నాయో నేను అలాగే రియాక్ట్ అయ్యాను సినిమాకి. ఓకే, అంటే మీరు ఎడిట్ పార్ట్ లో కూడా చూడలేదు? ఓకే, కార్తిక్ గారు ఏం అప్పుడు చెప్పలేదా అంటే ఇది ఆల్రెడీ నువ్వు ఎడిటర్ కదా, కొంచెం దీన్ని చూడు ఏంటి ఏందని అలా? లేదు, అంటే శ్రీకర్ ప్రసాద్ గారు లాంటి ఎడిటర్ కూర్చొని చేస్తున్నప్పుడు శ్రీకర్ ప్రసాద్ గారి దగ్గర కూడా నేను అసిస్ట్ చేశాను 2 రోజులు. ఓకే, ఆయన చేసే సినిమాకి నేను వెళ్ళి ఏం చూస్తాను? గురువులు చేసిన సినిమాకి అసిస్టెంట్లు ఎవరైనా చూసి అదే ఓ లేదు, అసలు నేను ఏది చూడలేదు, ఏం లేదు. అహర్నిశలు కష్టపడి ఒక యాగం చేసినట్టే చేశారు కార్తిక్ గారి సినిమాకి. గ్రేట్. అండ్ ఇంకో విషయం వస్తాను, ఫస్ట్ ఇప్పుడు మనం సినిమా అసలు తేజ గారి తర్వాత మాట్లాడుకోవాల్సింది మనోజ్ అన్న. సో ఆయన డెఫినెట్గా అంటే మీకు ఆయనకు కాంబినేషన్ సీన్స్ ఐ థింక్ నాకు తెలిసి ట్రైన్ సీక్వెన్సెస్లోనే అనుకుంటా అక్కడ మేబీ అవి క్లోజ్లు వాళ్ళకున్నా కానీ ఆయనతో ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మనోజ్ గారితో? మనోజ్ అన్న నాకు సెట్ ఎక్స్పీరియన్స్ కంటే ఆఫ్ సెట్ ఎక్స్పీరియన్స్ బాగా ఎక్కువ. ఓకే, ఎందుకంటే నేను మీకు తెలుసా సినిమాకి నేను అసిస్టెంట్గా వర్క్ చేశాను. సో నాకు మనోజ్ అన్న ముందు నుంచి పరిచయం ఉన్నారు ఆల్రెడీ. నవీన్ గారు సినిమాకి ఎడిటర్. నవీన్ గారి దగ్గర నేను కొన్ని సినిమాలకి వర్క్ చేశాను అసిస్టెంట్గా. నవీన్ గారును మనోజ్ గారు వీళ్ళందరూ ఫ్రెండ్స్. సో చిన్న పిల్లల్లా ఉంటారు మనోజ్ అన్న ఫస్ట్ నుంచి కూడా. ఎప్పుడు ఫుల్ ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటారు, సందడిగా ఉంటుంది మొత్తం అంతా. స్టూడియోకి వచ్చారు లేదంటే మేమందరం గ్రౌండ్కి వెళ్ళాము అర్థం కాదు, ఫుల్ ఆన్ గోల ఉంటుంది మొత్తం అంతా. ఎంతసేపు నవ్వుకుంటా వర్క్ చేసుకుంటా, అక్కడే శబ్దాలయలోని కొంచెం గ్యాప్ ఉంటే అక్కడే మొత్తం షార్ట్ పిచ్ లాగా అక్కడే క్రికెట్ ఆడుకోవడాలు, అసలు ఫుల్ అండ్ క్రేజీ వైబ్ ఉండేది మనోజ్ అన్నతో. సేమ్ మళ్ళీ నాకు మిరాయి సెట్స్ లో కూడా. అంటే అన్నతో పాటు కూర్చుంటే కంప్లీట్ చిన్నపిల్లలు అయిపోతాం. అన్న చిన్నపిల్లలాగే ఉండాలి ఫస్ట్ నుంచి, ఇప్పుడు అలాగే ఉన్నారు. జర్నలిస్ట్ ఉన్నప్పుడు ఇలా తొంగి చూసేది అన్ని కూడా ఆయన చేస్తూ ఉన్నారు ఇలా పెట్టుకొని. మనోజ్ అన్న దగ్గర ఆ గోల ఎప్పుడు ఉంటుంది. ఆయనతో కూర్చుంటే మనం ఇంక కింద పడి నవ్వుతూనే ఉంటాం కంప్లీట్ గా. ఓకే, గ్రేట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ట్రైన్ సీక్వెన్సెస్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ గా తేజ గారు అది రియల్ గా జరిగింది అంటే ఆ ఇన్సిడెంట్ కూడా, బట్ కొంచెం కూడా అటు ఇటు అయితే అంటే ఆ సీక్వెన్సెస్ ఏదైతే పర్టికులర్ షూట్ చేస్తున్నారో అటు లోయ అండ్ దాని తర్వాత ఇటు బ్రిడ్జ్ సమ్ ఇవి ఏం జరిగినా కానీ అసలు చాలా అనుకోని విధంగా సిచ్యువేషన్ లో షూట్ చేశారని తెలుసు. ఏంటని అసలు ఆ ఎపిసోడ్ విషయాలు ఏంటి అసలు? కొత్తగా ఉండాలి విజువల్స్ కంప్లీట్ గా అనే దాంట్లో చాలా లొకేషన్స్ తిరిగి ఫైండ్ అవుట్ చేసుకున్న లొకేషన్స్ ఇప్పుడు మీరు సినిమాలో చూస్తున్న లొకేషన్స్ అన్ని. ఓకే, ప్రతి లొకేషన్ కి ఖచ్చితంగా ఒక ఛాలెంజ్ ఉండింది. సో అట్లా ఆ లొకేషన్కి వచ్చేటప్పటికి మొత్తం అంతా లోయ, అటు ఇటు అంతా లోయ ఉంటుంది, మధ్యలో బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ కాకుండా మిగతా టైంలో ట్రైన్ మీద జరిగే ఆ ఫైట్ కానీ ఇదంతా కూడా అటు ఇటు అంతా లోయే ఉంటుంది. ఒక సైడ్ చిన్న కొండ వస్తే ఒక సైడ్కి లోయ వచ్చేస్తుంది కంప్లీట్గా. సో వెరీ డిఫికల్ట్ లొకేషన్. అంటే నార్మల్ ట్రైన్లో కూర్చొని జర్నీ చేయడం డిఫికల్ట్ లొకేషన్ కాదు, బట్ కానీ ట్రైన్ పైన ఎక్కి రన్నింగ్ చేసుకుంటూ ఫైట్ చేయడం ఇదంతా చాలా డిఫికల్ట్ టాస్క్. ఒక చిన్న బేసిక్ సపోర్ట్ ఏదైతే రోప్ కట్టారో హీరో గారికి అది కాకుండా ఇంకా వేరే సపోర్ట్ ఏం లేదు, అదొకటే ఉంది, అదొకటే సపోర్ట్. అంటే మనం పక్కన ఇంకెక్కడ కట్టడానికి ఏం లేదు, ఆ సైడ్ అంతా లోయే కంప్లీట్ గా. ఆ ట్రైన్ కే కట్టి మళ్ళీ ఆయన కట్టారు. అది
ఎలా చేశారు అంటే మళ్ళీ తేజ గారు అసలుకి ఆ భయాన్ని ఎక్కడా కూడా మొహంలో చూపించకుండా యాక్ట్ చేయడం అనేది అసలు చాలా పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ అది. ఆ టైం, ఆ పర్టికులర్ టైం. అందులో రెగ్యులర్గా జరిగే అలాంటి ఫైట్స్ కాదు మళ్ళీ ఇవన్నీ. తేజ గారు దీనికోసం సపరేట్గా వెళ్ళి ట్రైనింగ్ అదంతా చేసుకొని వచ్చారు. చాలామంది స్పీడ్ చేశారేంటి, అంత ఇట్లా ఉందేంటి, ఖచ్చితంగా ఏదో చేసుంటారు అనేలా మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ మేకింగ్ వీడియోస్ రిలీజ్ చేశారు. రియల్గా ఆయన ఎంత స్పీడ్గా ఫైట్ చేస్తున్నారు, దానికోసం ఏమి నేర్చుకున్నారు అనే దానికి. వెరీ డిఫికల్ట్ లొకేషన్ అక్కడ చేయడం. దానికి తోడు ఇంకా అడిషనల్ ఛాలెంజెస్ ఏంట్రా అంటే మొత్తం అంతా జలగలు ఉంటాయి లొకేషన్లో. జలగలు? యా. ఓకే. రన్నింగ్లో ఉండగా సడన్గా ఉన్నట్టుండి తేనెతట్ట కదిలిపోయింది పెద్దది. ఓకే. మొత్తం తేనెతెగలన్నీ వచ్చేసినాయి. ఇది ఆ షూట్ చేస్తున్నప్పుడు ఎవరికి వాళ్ళం అందరం లోపలికి పరిగెట్టాము. అంటే మేమందరం ఫ్రీగా ఉన్నాం కాబట్టి నేను లోపల అందరికి పరిగెట్టేశాము. విండోలు అన్నీ క్లోజ్ చేసుకున్నారు. కానీ తేజ గారు మాత్రం ట్రైన్ బయట ఉన్నారు. ఓకే. ఆయనకి ఆ హుక్ అది వేసింది. ఆయన లోపలికి వెళ్ళడానికి కూడా లేదు స్కోప్ ఇంకా ఆయనకి. ఆయన బయట ఉండిపోయారు ట్రైన్ మీద. లక్కీలీ పెద్దగా అయితే ఏం కాలేదు, కానీ ఏం జరుగుండొచ్చు అనేది చెప్పలేము ఇంకా అసలుకి. ఇన్ కేస్ ఒకవేళ అటు ఇటు అయితే. ఓకే, గ్రేట్. సో మరి అంత ఇబ్బంది అంటే అలాంటి ఒక సిచ్యువేషన్స్ సంబంధించినట్టు షూట్ చేస్తున్నప్పుడు ప్రాపర్ జాగ్రత్తలు కొన్ని తీసుకుంటారు కానీ మరి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అంటే తేనెతట్ట కదిలిపోద్దని జాగ్రత్త మనం ఎప్పటికీ తీసుకోలేరు ఆబ్వియస్లీ. అని వేరే ట్రైన్ సీక్వెన్సెస్ నేను అనేది ట్రైన్ సీక్వెన్సెస్కి జాగ్రత్త తీసుకున్నారు కాబట్టే అందరం సేఫ్గా ఉన్నాం. సేఫ్గా ఉన్నాం. ఏదన్నా జరిగితే అనేది ఎంత చేసినా మనం ఏం చేయలేము దానికి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా వి నెవర్ నో. ఓకే, గ్రేట్. అండ్ మీరు నాకు తెలిసి అంటే 21 years జర్నీలో ఇన్ కేస్ అంటే మీరు యాక్టర్గా అవ్వడానికి ఇన్స్పిరేషన్ ఎవరన్నా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో? ఫస్ట్ మా నాన్నగారు నాకు ఇన్స్పిరేషన్. ఓకే. నాన్నగారిని చూసి స్టార్ట్ అయింది. దాని తర్వాత చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు చూసి పేరు మనకు ఇది ఉంటుంది ఖచ్చితంగా. తర్వాత నాకు తెలియకుండానే పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్లీ ఫ్యాన్ అసలుకి. నన్ను ఇంకా చాలా మంది ఏడిపిస్తుంటారు కూడా. బంగారం ఇవన్నీ జరిగే టైంకి నా లుక్ యాస్టీస్ ఉండేది. ఇది పవన్ గారు అంటే హెయిర్ స్టైల్ అవి అంటే నాకు హెయిర్ స్టైల్ కూడా కొంచెం అలాగే వచ్చేది. బంగారం సినిమా టైంకి మెడలో ఒక బ్లాక్ తాడు ఉంటుంది. మీరు అంటే అలా 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 ఖచ్చితంగా ఏ సినిమా వస్తే ఆ సినిమాకి సంబంధించిన లుక్ వేసుకునేవాడిని. జానీ వచ్చినప్పుడు కట్టుకుని దిగేవాడిని, తల కట్టుకుని. అంటే ఆయన సినిమాలు చేసేదని అనుకరించేవారు బయట. నేను ఆర్ఎఫ్సిలో వర్క్ చేసే టైంలో అక్కడ షూటింగ్ జరుగుతుంది. యాక్చువల్గా బంగారం సినిమా షూటింగ్ జరుగుతుంది. దూరం నుంచి చూశాను కానీ దగ్గరికి వెళ్ళి చూడడం కానీ కలవడం కానీ జరగలేదు నాకు. ఏమో ఛాన్స్ వస్తే నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ఆయనతో పాటు ఒక్క షాట్ లో అలా కనిపించి వెళ్ళిపోతే చాలా కంప్లీట్ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోద్ది అనుకుంటా. ఎస్ కదా. చిరంజీవి గారితో అంటే చిరంజీవి గారిని చూసి పెరుగుకుంటూ వచ్చాం కంప్లీట్ గా. శంకర్ ఆదా MBBS కి చేసినప్పుడు ఆయన్ని కలవడం కుదరలేదు. కానీ బట్ నాకు అందరు వాడు సినిమాకి వర్క్ చేసినప్పుడు నాకు ఫుల్ఫిల్ అయిపోయింది. ఆయన పక్కనే కూర్చొని సినిమా చూపించానికి అంటే ప్రివ్యూ పెట్టి ప్లే చేసాం. చూస్తున్నారు సారు. నేను సినిమా చూడలేదా, నేను ఇంకా అలా కూర్చొని చూస్తున్నాను. నేను అంతే ఫిదా అవుట్ నేను. చిరంజీవి గారితో చేయాలి, పవన్ కళ్యాణ్ గారితో చేయాలి. రవెన్న నాకు బిగ్ ఇన్స్పిరేషన్. అంటే నెవర్ గివ్ అప్ అనే దానికి నాకు వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ అంటూ ఉంటారు ఆయన ఆ క్యాప్షన్ కి ఎస్పెషల్లీ కదా. మా నాన్నగారు నన్ను అడిగినప్పుడు ఎప్పుడు కొడతావు నీకు తెలుసు అంటే తెలీదు. అవుతా కొడతా, ఖచ్చితంగా కొడతా. ఎప్పుడు కొడతావు అంటే తెలీదు, చేస్తా. ఎంత వయసు వచ్చేస్తుంది నీకు తెలుసా అసలు అంటే ఎంత వచ్చినా సరే కొడతా, కష్టపడి చేస్తే అవుతుంది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది, రవణ చూసి వచ్చింది. అట్లాగే ఆ ఇన్స్పిరేషన్ నేను వదలకుండా కూర్చున్నాను కాబట్టి ఈరోజు ఒక చిన్న లైమ్ లైట్ వచ్చి అలా ఇప్పుడు ఆ సక్సెస్ వచ్చింది అనుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు తెలిసినంత వరకు అంటే మిరాయి సక్సెస్ వెనుక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని ఏదో క్యాప్షన్ ఈ మధ్య సోషల్ మీడియాలో రన్ అవుతుంది. ఏంటన్న అసలు కదా ఏదండి? అంటే నార్మల్గా మిరాయి వెనక అంటే పవన్ గారు అంటే నార్మల్గా సపోర్ట్ చేస్తున్నా లేకపోతే సమ్ ఏదో తెలియదు కానీ బట్ ఏదో రన్ అవుతుంది. అసలు ఏంటది ఏమన్నా తెలుసా? నాకు అయితే అసలు ఐడియా లేదు. సపోర్ట్ చేస్తే మేమందరం ఇంకా హ్యాపీ కదా అసలుకి. ఓకే, గ్రేట్. అండ్ ఇక పక్కన పెడితే నెక్స్ట్ మీ సినిమా ఆల్రెడీ రిలీజ్ అయింది, సరే సక్సెస్ అయింది. దాని తర్వాత ఇప్పుడు ఓజీ వస్తుంది పవన్ గారిది. సో ఓజీ ఎస్పెషల్లీ నాకు తెలిసినంత వరకు ఇన్నేళ్లలో
ఏ సినిమాకు లేనంత హైప్ వచ్చింది. ఈవెన్ ప్రమోషన్స్ చేయకుండా సోషల్ మీడియానే ప్రమోట్ చేస్తుంది ఓజీని. ఓజీ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యాజ్ ఎ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్గా? పవర్ ప్యాక్ ఈ సినిమాతో మొత్తం అన్ని రికార్డ్స్ అలా తుడిచిపెట్టుకుపోతాయి, కొలగొట్టేస్తారు ఖచ్చితంగా అన్ని. ఈసారి ఏం చెప్పాలి చెప్పండి అసలుకి. ఆ ఫీవర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఏం చేయకపోయినా ఈ రేంజ్ ఫీవర్ ఉంది. ఇప్పుడు రేపు 25th నుంచి ఇంకా అసలుకి అన్బీటబుల్ ఏదైనా సరే. ఓకే, 24th నైట్ అనుకుంటా యాక్చువల్ ప్రివ్యూస్ ఏదో స్టార్ట్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడు స్టార్ట్ అవుతాయి, 25th నుంచి అఫీషియల్ ఇంకా అసలుకి దుమ్ము లేపేడే కదా. ఓకే, ఎలా అనిపించింది అంటే మీ యాజ్ అ ఫ్యాన్గా మీరు ఆయన జర్నీ చూస్తే, ఈవెన్ ఒక యాక్టర్గా అక్కడి నుంచి వెళ్ళి పొలిటికల్కి వెళ్ళి దాని తర్వాత ఓడిపోయి 2 times అంటే 2 చోట్ల ఓడిపోయి మళ్ళీ దాని తర్వాత సినిమాలు చేస్తూ మళ్ళీ రాజకీయాల్లో ఉంటూ ఇప్పుడు కొడితే డిప్యూటీ సీఎంగా ఏపీకి. సో ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ యాజ్ అ ఫ్యాన్గా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషిగా ఆయన వ్యక్తిత్వం ఏంటి, మనస్తత్వం ఏంటి అనేది ఈ జర్నీ చూస్తే అందరికి అర్థమవుద్ది. ఎందుకంటే ఈ రేంజ్ ఫ్యాన్స్ అయ్యారంటే ఆయన ఎలాంటి మనిషి అనేది అర్థం చేసుకోవచ్చు. సేమ్ అవే పట్టుదల ఇప్పుడు మా అందరికి ఇన్స్పిరేషన్. నేను రవణ్ అని ఎలా అయితే చెప్పానో అలా ఏది జరిగినా కూడా చేయడం మాత్రమే తెలుసు ఆయనకి, ఆపడం తెలీదు, ఏం తెలీదు. ప్రజల కోసం ఎలా చేస్తున్నారు, ఎలా తిరుగుతున్నారు అనేది అందరు చూస్తూనే ఉన్నారు. నాకు మాటలు రావట్లేదు ఎలా చెప్పాలి అనేది కూడా. ఓకే, బట్ జర్నీ మాత్రం నెక్స్ట్ లెవెల్ జర్నీ అనిపించచ్చు. అయ్యో, ఆయన కోసం ఏం చేయడానికైనా జనాలంతా రెడీగా ఉన్నారు. ఓకే, గ్రేట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సో సినిమాలు ఆబ్వియస్లీ మీరు ఎడిటర్ నుంచి వెళ్ళి మళ్ళీ యాక్టింగ్కి వచ్చారు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ అంటే ఎడిటర్గా చేస్తున్నారా సినిమాలు, లేకపోతే యాక్టింగ్ వచ్చారు కాబట్టి కంప్లీట్గా మానేస్తారు అసలు ఏంటి? లేదు, ఇప్పుడు నెక్స్ట్ మ్యారీ అని ఇంకొక సినిమా చేశాను, అది రిలీజ్ అవ్వబోతుంది. దానికి నేను యాక్టర్గా చేశాను, ది సేమ్ టైం ఎడిటర్ కూడా. రెండూ చేశారు. ఓకే, మరి చేస్తారన్నా కంటిన్యూ అవుతారా సినిమాలు అండ్ ఎడిటింగ్ రెండు కంటిన్యూ అవుతారా? రెండు కంటిన్యూ చేసుకొచ్చేద్దాం అనేది నాది ఐడియా కూడా. గంత గొప్ప ప్యాకేజ్ లాగా అటు యాక్టింగ్ ఇటు ఎడిటింగ్ రెండింటికి కలిపి రెండు కావాలంటే రెండు చేస్తాను. లేదు ఓన్లీ ఈ ఒక్క పోర్షన్ మాత్రమే అంటే యాక్టర్ కానీ లేదా ఎడిటర్ కానీ ఏదైనా కూడా ఓకే, నాకు రెండు మాత్రం చేస్తూ ఉంటారు. ఓకే, సో అండ్ ఎడిటర్ విషయానికి వస్తే చాలా వరకు ఏంటంటే ఇప్పుడు మిరాయి చూసిన తర్వాత ఈ ఇంత నాకు తెలిసి ఎడిటర్ అంత కష్టమైన జాబ్ ఇంకేది ఉండదు అనుకుంటాను. మేబీ ఎంత ఎంత పర్ఫెక్ట్గా డైరెక్ట్ చేసినా లేకపోతే ఎంత పర్ఫెక్ట్గా విజువల్స్ ఉన్నా దాన్ని ఇన్ కేస్ పర్ఫెక్ట్గా జోడించడం అనేది ఒక పెద్ద టాస్క్. యాజ్ ఎడిటర్గా అంటే ఏంటి అసలుకి ఏం చెప్తారు ఎడిటర్ గురించి చెప్పాలంటే? కష్టం అనేది ప్రతి ఫీల్డ్లో ఉందండి. ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి ఈక్వల్ రేంజ్ ఆఫ్ కష్టం ఉంటుంది. ఒక సినిమా మనకి ఏం జరిగినా కూడా అది అందరి కష్టం దాన్ని ఆ సినిమా వెనకాల దాగుంటుంది. సో ఇది కష్టం అది కష్టం అని చెప్పడం అనేది ఏం లేదు, అందరిది ఈక్వల్ కష్టం ఉంటుంది. అంటే సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి అంటారు కదా, అలా ఎవరి కష్టం వాళ్ళదే. ఎడిటర్గా మాకేంటంటే తిండి తిప్పలు ఉండవు, ఆ టైంని బట్టి నిద్రలు ఉండవు. లీజర్గా చేసుకునేటప్పుడు అయితే ఓకే హ్యాపీగా చేసుకుంటాం. లేదు కొన్నిసార్లు సిచ్యువేషన్ బట్టి నెక్ ఆఫ్ ద మూమెంట్లో వర్క్ చేయాల్సిన పొజిషన్స్ వస్తుంటాయి. ఆ టైంలో నిద్రలు ఉండవు, తిండి ఉండదు సరిగ్గా. చూసి 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 సినిమాని ఆ జడ్జిమెంట్ మళ్ళీ లాస్ అవ్వకుండా దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఏదైనా చూస్తే దాన్ని జడ్జ్ చేయగలి కంప్లీట్ మళ్ళీ ఇది బాగుంది బాగాలేదు, లేదు ఎక్కడో కొడుతుంది మనకి ఇందులో ఏంటి అనేది మళ్ళీ కూర్చొని రెక్టిఫై చేసుకోవడం. ఇలాంటివన్నీ ప్రతి ఒక్కళ్ళకి అంటే ఎడిటర్స్ అందరికీ ఉండేదే. అలా అని ఏ డిపార్ట్మెంట్లో ఉండదని కాదు, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటే. నేను ఎడిటర్గా మాట్లాడుకుంటే మాకు కష్టం ఎక్కువ ఉందని చెప్తా. డెఫినెట్గా ఉంటుంది కదా, ఆబ్వియస్లీ ఆ రిస్క్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ కొంచెం విజువల్స్ అవి కూడా ఏదైనా బాగాలేకపోయినా ఎడిటింగ్ కొంచెం కంప్లైంటింగ్ ఎక్కువ మీ సైడ్ డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. ఓకే, అండ్ ఫైనల్గా తేజ సజ్జా గారి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సెట్లో? అంటే ఇన్ కేస్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే మీకు జయరామ్ గారితో కూడా కాంబినేషన్ సీన్స్ క్లైమాక్స్లో ఉన్నట్టుంటుంది. సో ఎలా ఉంది తేజ సజ్జా గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? తేజ గారితో నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ అప్పటికి ఆయన చాలా సినిమాలు చూసి ఎక్కడో తెలియని చిన్న ఫీర్ ఉంది నాకు ఫస్ట్ ఓపెనింగ్లో. అరే మామ కాదురా మామ ఇలా అది అని చెప్పని అనాలి అని అంటే బాగోదేమో ఏమనుకుంటారో ఇలాంటి ఒక చిన్న ఫీలింగ్ ఉండేది. ఆ ఫీలింగ్లో నుంచి నన్ను బయటకు తీసుకొచ్చి కంఫర్ట్ జోన్లో కూర్చోబెట్టింది ఫస్ట్ తేజ గారు. ఓకే, ఆయనే నన్ను ఆ జోన్లో నుంచి బయటకు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఫ్రెండ్లీగా బాగా మాట్లాడి, అంటే అప్పటికి నేను
కలిస్తే హాయ్ హాయ్ అనుకునే వాళ్ళని తప్పించి, అంటే తేజ గారు కనిపిస్తే నవ్వడం, హలో అండి అని అనడం, పాస్ అయిపోవడం అంతే. ఎప్పుడు కన్వర్సేషన్ లేదు మాకు. సెట్ లో తప్పితే, అంటే ఐ మీన్ ఆ సీన్లలో ముందు, ఈ సినిమా కంటే ముందు బయట ఎక్కడన్నా ఆఫీసెస్ దగ్గర కలిసినప్పుడు కానీ అట్లా ఎక్కడన్నా, అంటే ఆల్రెడీ తెలుసు కాబట్టి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా తేజ గారిని మనం. సో అట్లా ఎక్కడన్నా కనిపిస్తే హలో అండి అని అంటే ఆయన కూడా జస్ట్ హలో అండి అని చెప్పి వెళ్ళిపోతుంటారు. సెట్లో ఫస్ట్ టైం నేను కలవడం, అంటే సినిమాకి ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏదైతే నాకున్న ఫియర్ ఉందో ఆ ఫియర్లో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చి ఒక కంఫర్ట్ జోన్లోకి తీసుకొచ్చి నిజంగానే మీ ఇద్దరం కంప్లీట్గా ఒక ఫ్రెండ్స్, మాకిద్దరికి ఎప్పటి నుంచో ట్రావెల్ ఉంది అనేలాంటి ఒక జోన్ క్రియేట్ చేసింది ఫస్ట్ తేజ గారు. తేజ గారు నాకు ఆ జోన్ ఇవ్వబట్టే ఇప్పుడు స్క్రీన్లో మీరు చూస్తున్న మా ఇద్దరికి ఆ ర్యాప్ ఏదైతే ఉందో అది తేజ గారు క్రియేట్ చేసిన ర్యాప్ మా ఇద్దరికి. సో అండ్ మీ ముగ్గురి కాంబినేషన్ సీన్స్ అంటే స్టార్టింగ్ క్లైమాక్స్ గెటప్ సీన్ గారిది, మీది, తేజ గారిది. ఆయనతో ఎలా ఉంది గెటప్ సీన్ గారిది? గెటప్ సీన్ గారితో పాటు నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్, అంటే నేర్చుకోవడానికి చాలా మంచి ఎక్స్పీరియన్స్. ర్యాపో అంటారని మా ఇద్దరికి కూడా ముందు నుంచి ఉంది, ఎందుకంటే పోరాపో అయిన ఒక సినిమా కలిసి వర్క్ చేసాం. సో ఆ సినిమాతో మా ఇద్దరికి ఒక పరిచయం ఏర్పడింది, కలిసి చాలా రోజులు జర్నీ చేసాం ఆ సినిమాకి. ఇంకా అక్కడి నుంచి నేను సీన్ గారు ఇద్దరం బాగా అని పిలుచుకున్నాను. ఈ సినిమాలో మళ్ళీ కలిసి వర్క్ చేసేటప్పుడు సీను గారికి, అంటే అప్పటికి ఇప్పటికి ఆయన ఎంత నేర్చుకున్నారు, ఏం చేస్తున్నారు ఇప్పుడు అందరం చూస్తున్నాం కదా, ఆయన నాకు చాలా టిప్స్ ఇచ్చేవాళ్ళు. సీను గారి దగ్గర నుంచి చాలా టిప్స్ వచ్చేవి. తేజ గారి దగ్గర నుంచి మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టాలనేది నేను పక్కనే కూర్చొని చూడడానికి నాకు చాలా అవకాశం దొరికింది ఈ సినిమాతో. మైన్యూట్ డీటెయిల్స్ మీద ఎలా వర్క్ చేసుకోవాలి ఏంటనేది నేను తేజ గారి నుంచి నేర్చుకున్నాను. ఓకే, గ్రేట్. సో ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? అంటే నార్మల్గా మిరాయ్ ఇంత పెద్ద సక్సెస్ అయింది అండ్ దాని తర్వాత సో వచ్చాయా మరి వేరే ఆఫీస్ నుంచి వెళ్ళి కాల్స్, లేకపోతే వేరే సినిమాలు ఏంటి? కాల్స్ అయితే వస్తున్నాయి డెఫినెట్లీ, అంటే అప్రిసియేషన్ కాల్స్ అయితే వస్తున్నాయి. బాగా మంచి క్యారెక్టర్ పడింది, త్రూ అవుట్ ఉన్నావు, చాలా బాగా పర్ఫామ్ చేసావు, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి నీవి, కళ్ళ గురించి చాలా మంది స్పెషల్గా మెన్షన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఈ సినిమాలో నువ్వు చేస్తున్నావు కన్ఫర్మ్గా అనే కాల్స్ అయితే రాలేదు ఇంకా నాకైతే, కానీ అప్రిసియేషన్ కాల్స్ అయితే చాలా వస్తున్నాయి. సో ఎక్కువ మీకు అంటే సినిమాలో క్లోజ్ పడిందంటే హీరోయిన్ దగ్గర అండ్ క్లైమాక్స్ జయరామ్ గారితో ఉంటుంది, అది ఎస్పెషల్లీ చాలా పర్ఫెక్ట్ క్లైమాక్స్. అంటే ఐ మీన్ ఏముంటుందంటే దాంట్లో ఆడ అంటే ఏముంది, మీరు ఇలా ఫ్రీజ్ అయి ఉంటే మేము నూడిల్స్ చల్లారిపోతున్నాయని నేను తింటా ఇంటర్వెల్ దగ్గర ఆ టైప్లో ఉంటుంది. అది ఆ రెండు కదా. జయరామ్ గారితో ఎలా ఉందని, అంటే ఆయన చాలా పెద్ద యాక్టర్ డెఫినెట్గా. ఆయన దగ్గర నేను సినిమా అంటే ఆయనతో కలిసి జర్నీ చేసే ప్రాసెస్లో ఆయన ఎలా ప్రిపేర్ అవుతారనేది బాగా చూస్తుండేవాడిని. అంటే అంత పెద్ద యాక్టరు ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారు ఆ సీన్ని, ఆయన ఒక్కొక్క పదానికి మీనింగ్ ఏంటి క్లియర్గా అసలుకి. మణిగారు రైటరు, మణిగారిని పిలిచి ప్రాపర్ మీనింగ్ ఏంటి అసలుకి, అంటే మీరు ఇదేమనుకొని రాశారు, ఎందుకు రాశారు అసలుకి అనేది ఆయన పర్స్పెక్టివ్ తీసుకొని దాన్ని ఆయన అడాప్ట్ చేసుకొని డెలివరీ చేసేవాళ్ళు. ఇదంతా ఫస్ట్ నేను చూస్తున్నప్పుడు వేరేలా ఊహించుకుంటున్నాను, నాకు నేను ఊహించుకుంటాను కదా, ఇవన్నీ తెలుసుకుంటున్నారు చేస్తున్నారు అంటే ఇలా చెప్తారేమో అలా చెప్తారేమో అని నాకు నేను చాలా రకాలు ప్రెడిక్ట్ చేస్తుండేవాడిని. ఆయన అంత సెటిల్డ్గా అంత ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంటే అది చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఓహో ఓకే ఇప్పుడు దాకా చూసుకుంటా వచ్చిన వాటిలో నుంచి డిఫరెన్సెస్, అంటే ఏ యాక్టర్ ఎలా చేస్తారు ఏంటనేది, ఇంత పెద్ద క్యాన్వాస్ ఉన్న ఫిలింలో ఇంతమంది యాక్టర్స్తో కలిసి వర్క్ చేయడం వల్ల ఒక 10 సినిమాలకు నేర్చుకోవాల్సినంత కంటెంట్ నాకు ఒక్క సినిమాలో దొరికింది. అఫ్ కోర్స్ ఎవ్రీడే ఇస్ లెర్నింగ్ ప్రాసెస్. ఒక్క సినిమాతో నాకు చాలా ఎక్కువ గ్రాప్ చేయడానికి నాకు అవకాశం దొరికింది ఈ సినిమాతో. ఫైనల్గా మీకు అంటే మీ లైఫ్లో అంటే ఈ సక్సెస్ తర్వాత థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటే ఎవరికి చెప్తారు, ఎంతమందికి చెప్తారు? మొట్టమొదటిగా నా కెరియర్కి సంబంధించి నేను కార్తిక్ గారికి చెప్పాలి. కార్తిక్ ఘట్టమనేని. ఎస్, నాకు షార్ట్ ఫిల్మ్స్లో కూడా నాకు పేరు వచ్చింది అని అంటే కార్తిక్ గారు చేసిన షార్ట్ ఫిల్మ్ వల్ల పేరు వచ్చింది. తర్వాత నాకు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ 3 ప్రాజెక్ట్స్ ఆయనతో కలిసి వర్క్ చేస్తున్నాను. మీరైతే నాకు ఒక లైమ్ లైట్ నిజంగా తీసుకొచ్చారు. ఫస్ట్ చెప్పాల్సిన థ్యాంక్స్ కార్తిక్ గారికి, తర్వాత మా అమ్మ నాన్న తమ్ముడు, అండ్ తర్వాత నా ఫ్రెండ్స్ శేషు, రమేష్, శివ, చేతన్, గణేష్,
కౌశిక్, So, list చాలా పెద్దదే. చాలా పెద్దది. పెద్ద లిస్ట్ ఉంది నాకు యాక్చువల్లీ. అంటే ఫ్రెండ్స్ చెప్పడానికి చాలా మంది ఉన్నారు, నాకు క్లోజ్ చాలా తక్కువ మంది. తక్కువ మందిలో కూడా కొంచెం ఎక్కువ పేర్లు ఉన్నాయి, ఓ 10-15 మంది పేర్లు ఉంటాయి. ఓకే. సో సో ఆడియన్స్ అందరికీ ఏం చెప్తారు ఫైనల్ గా? ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు కృతజ్ఞుడు నేను మీ అందరికీ. కృతజ్ఞుడు. సినిమాని ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి, ఎందుకంటే మీకు విజువల్స్ కావచ్చు, సౌండ్ కావచ్చు, మీకు థియేటర్లో వచ్చిన ఎక్స్పీరియన్స్ ఈ సినిమాకి పర్టికులర్గా మీకు ఇంకెక్కడా రాదు. ఒక్కసారి మీరు థియేటర్లో చూసిన తర్వాత మీకు ఆ ఎక్స్పీరియన్స్ గుర్తుండిపోతుంది. నెక్స్ట్ ఓటీటీలోకి ఎలాగో రిలీజ్ అవుతుంది, ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు, కానీ ఒక్కసారైనా సరే 10 సార్లు వెళ్ళండి థియేటర్ కానీ కూడా చెప్పట్లేదు నేను, ఒక్కసారైనా సరే మిస్ చేయకుండా ఫస్ట్ థియేటర్లో చూడండి. పైరసీని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయకండి. పైరసీకి సంబంధించిన లింకులు చాలా కనిపిస్తూనే ఉన్నాయి, చాలామంది చెప్తానే ఉన్నారు ఎక్కడ చూసావంటే, అంటే అది చెప్పకూడదు, సీక్రెట్. అర్థం చేసుకోండి ప్లీజ్. అలా కాకుండా థియేటర్కి రండి, థియేటర్లో చూడండి, పైరసీని అస్సలు ఎంకరేజ్ చేయకండి. అంటే టికెట్ రేట్స్ కూడా తక్కువే ఉన్నాయండి, సో అర్థం చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ పిలవగానే వచ్చినందుకు. అండ్ మీకు ముందు ఈ సక్సెస్ ఇంకా పెద్దగా అయ్యి, అండ్ దాని తర్వాత మనం మరో కన్వర్జేషన్లో చాలా ఇంకా డీటెయిలింగ్గా మాట్లాడదాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.